గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ టెస్ట్కి సంబంధించి మనకి ఇది 4th చాప్టర్ అనేది రన్నింగ్లో ఉంది. డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్. అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ పైన ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి. మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏంటి? ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. వీటి యొక్క ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది మనకి ఇక్కడ చాలా ఈజీగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ 2002లో మనకి ఈ డెసిమల్ ఫ్రాక్షన్కి సంబంధించి మనకి ఎటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, ఆ క్వశ్చన్ ఏ విధంగా చాలా ఈజీ వేలో చేయాలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి, ద ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు 1.25 ఇచ్చాడు. అసలు 1.25 అంటే అర్థం ఏంటి? దీనిని 1.00 ప్లస్ 0.25 ఈ విధంగా డివైడ్ చేయొచ్చు. 1.00కి 0.25ని యాడ్ చేసినట్టయితే చూడండి, ఇది 5, ఇది 2, ఈ పాయింట్కి ఎదురుగా పాయింట్, 1కి 0 కలిపితే 1. చూడండి, అంటే దీన్ని 1.25ని 1.00 ప్లస్ 0.25 కింద డివైడ్ చేయొచ్చు. 1.00 అన్న 1 అన్న ఒకటే. ప్లస్ ఇక్కడ చూడండి 25, ఈ 25ని న్యూమరేటర్లో వేసి కింద 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 100 వేసుకోవాలి. ఒకటి పక్కన 2 zeros వేసుకోవాలి. 0.25 అన్నా 25/100 అన్నా ఒకటే. 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒకటి పక్కన 2 zeros డినామినేటర్లో 25 కింద వేయాలి. ఇట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. 25 1 జా, 25 4 జా. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 1 + 1/4 ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు 1 + 1/4నే ఇట్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఎలా రాయొచ్చు అంటే 1 and 1/4 అని రాయొచ్చు అనమాట. అంటే ఈ 1.25ని మనము చేంజ్ చేసి రాసాం. ఏ విధంగా? 1 and 1/4 అని. అది ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. 3 × 12/10 కెన్ బి రిటన్ యాజ్ అని అన్నాడు. ఇది అర్థమెటిక్ టెస్ట్లో 1998లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అసలు 3 12 ఎంత? 36/10. 36/10 అన్నాడంటే ఈ 36ని ఇలా రాసి ఇక్కడ ఒకటి పక్కన ఒక 0 ఉంది కాబట్టి ఒక డెసిమల్ తర్వాత డెసిమల్ తర్వాత రైట్ హ్యాండ్ నుంచి ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 3.6 ఆన్సర్ అవుతుంది. ఇదే ఇన్ కేసు 36/100 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 36 రాసి రైట్ నుంచి లెఫ్ట్కి 2 డెసిమల్స్ లెక్క పెట్టుకొని 1 2 అని లెక్క పెట్టుకొని 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. అప్పుడు దీన్ని 0.36 అవుతుంది. అంటే 2 zeros ఒకటి పక్కన ఉంటే కింద డినామినేటర్లో 100 ఉంటే 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. డినామినేటర్లో 10 ఉంటే 1 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి. అదే 36/1000 ఇచ్చాడు అనుకోండి, ఇలా 1000 ఇస్తే ఈ 36 రాసి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. కానీ 2 డెసిమల్సే ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఇంకో 0 పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టాలి. అప్పుడు 0.036 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? 36/10 అంటే 10 అన్నాడు కాబట్టి ఒక డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ పెట్టాలి. 3.6 మన ఆన్సర్ అవుతుంది. 3.6 ఎక్కడుంది? ఇక్కడ 3.6 కనిపించడం లేదు మనకి. 6 తర్వాత 0 ఉంటే దాన్ని కొట్టేయాలి, దానికి వాల్యూ లేదు. అప్పుడు 3.6 అవుతుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సింప్లిఫికేషన్ ఆఫ్ 33.33. పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా 33 అని చదవాలి కానీ 33 అని చదవకూడదు. బై 1.1 అని అన్నాడు. ఇక్కడ పాయింట్లతో నిమిత్తం లేకుండా ముందు రాసుకోవాలి. 3333/11 అని రాసుకోవాలి.
అంటే ఈ 11తో డివైడ్ చేయాలి. 11తో డివైడ్ చేసినట్టయితే 3333ని డివైడ్ చేసినట్టయితే 11 1 జా 11, 11 3 జా 33. మనకి 33లో 33 పోతే 0. ఈ 3ని ముందు దించాం. 11 టేబుల్లో 11 జీరోస్ 0, 3లో 0 పోతే 3. ఈ పక్కకి ఈ 3ని కూడా దించాం. అప్పుడు 11 3 జా 33. అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 303 రావడం జరిగింది. 303 రావడం జరిగింది. కానీ మరి పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడేమో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 1 డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది. అంటే 1 డెసిమల్ కట్ చేస్తే ఇంకా 1 డెసిమల్ ఉంటుందన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1. అంటే మన ఆన్సర్లో 1 డెసిమల్ తర్వాత ఇక్కడ పెట్టాలి పాయింట్. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 30.3 అవుతుంది ఆన్సర్. అంటే ఈ పాయింట్తో నిమిత్తం లేకుండా 3333ని 11తో డివైడ్ చేస్తే 303 వచ్చింది, వేసాం 303. కానీ ఆన్సర్లో పాయింట్ వేయాలి కదా. ఆ పాయింట్ అనేది న్యూమరేటర్లో 2 డెసిమల్స్ తర్వాత ఉంది, డినామినేటర్లో 1 డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి ఈ 2కి 1కి డిఫరెన్స్ ఎంత? 1 కాబట్టి 1 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 30.3. 30.3 ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ద వాల్యూ ఆఫ్ 20.91 ఈజ్ డివైడెడ్ బై 0.17. అంటే 20.91 ఈజ్ డివైడెడ్ బై అంటే బై 0.17. చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ డెసిమల్స్ తొలగించవచ్చు అనమాట కంప్లీట్గా. అప్పుడు 2091/17. న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఒకే డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంటే ఆ పాయింట్ తొలగించేసి నెంబర్స్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 17 చేత మనము ఈ 2091ని డివైడ్ చేయాలి. 17 1 జా 17, 20లో 17 పోతే 3. ఈ 9ని 3 పక్కకి దించాను. 17 2 జా 34. ఇప్పుడు ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఈసారి ఈ 1 ఇలాగా 5 పక్కకి దించాను. 17 3 జా 51, 0 వచ్చింది రిమైండర్. అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది? దట్ ఈక్వల్ టు 123 రావడం జరిగింది. కానీ 123 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. 123.0 అన్నా 123 అన్నా ఒకటే. పాయింట్ తర్వాత 0ని కొట్టేయవచ్చు అనమాట. అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 డెసిమల్స్ ఈజ్. అంటే ఏవైనా 2 డెసిమల్స్ తీసుకోండి. ఏ అనేది 1 డెసిమల్, బి అనేది 1 డెసిమల్. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. ఎంత వచ్చింది? 20.7326 రావడం జరిగింది. 1 డెసిమల్, ఈ 2 డెసిమల్స్ అనమాట. 1 డెసిమల్ ఈజ్ 4.13. అంటే బి అనుకుందాం 4.13, 1 డెసిమల్. సెకండ్ డెసిమల్ ఏంటని అడిగాడు. అనదర్ డెసిమల్, అదర్ డెసిమల్ ఈజ్. వాట్ ఈజ్ ద అదర్ డెసిమల్ అని అన్నాడు. అదర్ డెసిమల్ అంటే బి అనమాట. దట్ ఈక్వల్ టు 20.7326. ఇప్పుడు నాకు అదర్ డెసిమల్ ఏ కావాలంటే ఏం చేస్తాను? ఏని ఈ 4.13 మల్టిప్లికేషన్ చేస్తుంది. అదే ఈ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది అనుకోండి, 20.7326 వైపు వచ్చింది అనుకోండి, డివిజన్ చేస్తుంది, అంటే డివైడ్ చేస్తుంది. అప్పుడు కిందకు వస్తుంది అనమాట, 4.13 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఈ పాయింట్స్తో నిమిత్తం లేకుండా మనము ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. దేంతో? 413తో మనము ఈ 2,07,326ని డివైడ్ చేయాలి. ఇప్పుడు 413 5 జా, ఇక్కడ 5,
పైన వేసుకుందాం, ఇక్కడ చెవిలో వేయవలసింది. 5 జా ఎంత 2 5 3 జా 15 1 5 1 జా 5 1 కలిపితే 6 5 4 జా 20. ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 13లో 5 పోతే 8. ఇది 6లో 6 పోతే 0, 2లో 2 పోతే 0, 0లో 0 పోతే 0, 2లో పోతే 0. ఇప్పుడు పక్కకి ఈ 2ని దించండి. ఈ 413 జా జీరోస్ 0. అప్పుడు ఏమవుతుంది? 82లో 0 పోతే 82. ఇప్పుడు ఈ 6ని కూడా దించండి. దించాను. ఇప్పుడు 413 2 జా 826, రిమైండర్ 0. అంటే 413ని చేత ఈ నెంబర్ డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 502 రావడం జరిగింది. 502 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ 502లో డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడేమో 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడేమో 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 2. అంటే 2 డెసిమల్స్ తర్వాత మనం పాయింట్ ఇక్కడ పెట్టాలి. 1 2 డెసిమల్స్ తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి. అంటే మన ఆన్సర్ 5.02 అవుతుంది. 5.02 అంటే మన ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే.